ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా సెల్ ఫోన్తో వీడియో తీసారా? అది వాయిస్ క్లారిటీగా రావడం లేదా? అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది బోయా M1 మైక్ అనేది. ఎందుకంటే దానికి పెట్టినటువంటి ప్రైస్ కంటే దాని యొక్క సౌండే ఎక్కువగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TSK గాడ్జెట్స్. ఈరోజు బోయా M1 మైక్ గురించి ఫుల్గా రివ్యూ ఇవ్వబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది ఇది బోయా M1 మైక్. ఒకసారి ఎలా ఉందో చూడండి. దీన్ని ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేసి తర్వాత చూసే ఇచ్చారు మనకి మెటీరియల్ ఉంది ఎలా ఉందని. దీంతో పాటు ఏమేమి ఉన్నాయి ఏమేమి చూద్దాము. చూశారు కదా, ఇదే బోయా M1 మైక్. దీని లోపల ఇది క్లిప్పు, చూడండి. ఇది మైక్ పెట్టుకునేది, ఇది వచ్చి క్లిప్, షర్ట్కి తగిలించుకునేటువంటి క్లిప్. ఇది ఏందో తెల్ల చూడాలా. ఇది బిల్లు, వారంటీ కార్డు ఒకటి, ఇది ఇన్స్ట్రక్షన్స్, దాన్ని ఎలా వాడాలి ఏమనేది విషయం తెలిపేది ఇది. ఇదే ఫ్రెండ్స్ బోయా M1 మైక్. చూశారు కదా, ఇది మినిమంగా 6 మీటర్స్ దగ్గర ఉంటుంది. ఇది ఖచ్చితంగా అంత పొడవు ఉంటుంది. ఇందులో ఇది వచ్చి కెమెరాస్ కానీ కంప్యూటర్లకి సెట్ చేసుకుని వాడుకునేది. కింద వచ్చే స్మార్ట్ ఫోన్ అని ఉంది కదా, అది మాత్రం మన ఫోన్లకు వాడుకునేట్టుగా పెట్టున్నారు ఆల్రెడీ దీనికి. ఇప్పుడు దీన్ని ఇలా తగిలించుకొని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా సెట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఈ క్లిప్ ఇలా వేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించుకొని మాట్లాడుకోవచ్చు అనమాట. చూశారు కదా, ఇదే చూడండి బోయా M1 మైక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇది ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్విచ్ ఒకటి పెట్టారు. కెమెరాకు వాడేటప్పుడు స్విచ్ పైకి తోసుకోవాలి, మొబైల్ ఫోన్లకు వాడేటప్పుడు కిందకి తోసుకోవాలి. ఇలాగా ఆఫ్లో ఉంటుంది, అప్పుడు బాగా పనిచేస్తుంది మనకి. దీన్ని ఓపెన్ చేసి చూస్తే దీని లోపల మనకి బ్యాటరీ, చిన్న బ్యాటరీ సెల్ ఒకటి ఇచ్చారు. దాని లోపల వేసుకొని దీన్ని బాగా వాడుకోవచ్చు మనము. ఇది కేవలం C టైప్ ఉన్నటువంటి వాటికి ఇది కనెక్ట్ అవ్వదు మామూలుగా. చూడండి, సెల్ ఫోన్కి ఇది ఎలా సెట్ అవుతుంది. దానికోసం ఒక అడాప్టర్ని ఒకదాన్ని తీసుకొచ్చుకోవాలి. ఈ అడాప్టరు దీన్ని తీసుకొని వచ్చుకొని దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. అది ఎలా అంటే ఆ అడాప్టర్ ఇలా ఉంటుంది. ఇది మినిమం 250 రూపీస్ ఉంటుంది. దీని ప్రైస్ ఇది 250 రూపీస్ ఉంటుంది. దీన్ని ఇలా సెట్ చేసుకొని తర్వాత దీన్ని తీసి ఇలా సెట్ చేసుకుంటే అప్పుడు మైక్ బాగా పనిచేస్తుంది. చూడండి, ఇలా సెట్ చేసుకున్న తర్వాతనే పనిచేస్తుంది. ఎందుకంటే ఇది C టైప్ అనమాట. ఇది మామూలుగా ఉంటుంది, అది ఉండే విషయం. చూడండి ఫ్రెండ్స్, ఇది పూర్తిగా మెటల్తో తయారు చేశారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మెటల్ బాడీ అనేది. మనం తగిలించుకోవడానికి ఇలాగా బ్యాక్ సైడ్ ఒక పిన్ ఒకటి ఇచ్చారు. బాగా తగిలించుకొని ఎక్కడన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది విన్నారు కదా సౌండ్, అది దీని పరిస్థితి. స్ట్రాంగ్ ఎక్కువగా ఉంటుంది ఇది. దీని క్లిప్ కూడా బాగా ఎక్కువ టైట్గా ఉంది. చూశారు కదా, ఇది ఎక్కువ కాలం లైఫ్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇవి మీకు ఎలాంటి ప్రాబ్లం ఇవ్వదు నాకు తెలిసినంతవరకు. కానీ వాడి చూసిన తర్వాత చెప్తామన్నమాట ఇది ఎలా పనిచేస్తూ ఉంది ఏమి అనేసి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మైక్ లేదు. మైక్ లేనప్పుడు ఎలా వినిపిస్తాను వాయిస్. మైక్ తేల్చుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఎలా వినిపిస్తుంది వాయిస్. మీకు ఇప్పటికీ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇది ఇంట్లో తీస్తున్నటువంటి వీడియో లోపల. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుంది ఏమనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. వాయిస్లో తేడా ఏంటి ఏమనేటటువంటి విషయం. చూడండి ఫ్రెండ్స్, బయట వస్తే దీని యొక్క వాయిస్ ఎలా ఉంటుంది ఏమనే విషయం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి మైక్ ఎలా పనిచేస్తుంది ఏమని. ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాను కదా, నడుస్తూ ఉన్నప్పుడు వాయిస్ ఎలా వినిపిస్తుంది ఏమి అనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, నేను మాట్లాడుతూ నడుస్తూ ఉన్నప్పుడు దీంతో ఎంత దూరమైనా కూడా వెళ్ళచ్చు. చాలా వరకు వెళ్ళి, అది వైర్ 6 మీటర్స్ ఉండడం వల్ల మనం 6 మీటర్స్ వరకు లాంగ్ వెళ్ళి మాట్లాడచ్చు అనమాట.
అది దీనివల్ల ఉండేటటువంటి ప్రయోజనం. అంతేకాదు ఇది పొడవుగా ఉంటుంది కదా వైరు, అందువల్ల దాన్ని చుట్టుకునేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం తీసుకోవటం అది కొంచెం విసుగ్గా అనిపిస్తుంది. కానీ తక్కువ బడ్జెట్లో ఇలాంటి మైక్ దొరకటం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది. ఓకేనా. ఈ వైర్ 20 మీటర్స్ ఉంటుంది అన్నాను కదా, 20 మీటర్స్ ఉన్నది చూడండి. ఎంత దూరమైనా వెళ్ళి ఇలా వీడియో తీసుకోవచ్చు అనమాట, ఎంత కావాల్సింటే అంత. కాబట్టి ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే, మనం నడుస్తా కూడా దీంతో మాట్లాడచ్చు. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే కొత్తగా యూట్యూబ్ తీస్తున్నటువంటి నాలాంటి వాళ్ళకి, అలాగే వాల్గాస్ వీడియోస్ తీసే వాళ్ళకి, ఇంట్లో కుకింగ్ ఇలాంటి వాటిని తీసేటటువంటి వాళ్ళకి, యూట్యూబర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు చూసినటువంటి వీడియోలో ఉన్నటువంటి ఆడియో మొత్తం ఎడిట్ చేయకుండా ఉన్నటువంటి ఆడియో. ఇప్పుడు ఎడిట్ చేసిన తర్వాత బోయా M1 మైక్తో ఎలాంటి వాయిస్ వస్తుంది అనేసి ఇప్పుడు మీరు వింటున్నారు కదా, అదే అనమాట. దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటనేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. అంతేకాదు నా యొక్క రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట. సరేనా. ఇదే నా మొట్టమొదటి వీడియో.